अम्मू हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं 8वीं कक्षा की 5वीं लेसन धरती की आंखें बताती हूँ। धरती की आंखें అంటే భూమి యొక్క కళ్ళు అని అర్థం। ప్రశ్నలు చూద్దాము। ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్, చిత్ర में क्या क्या दिखाई दे रहा है అంటే చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఈ రాత్రిపూట ఆకాశము, చంద్రుడు, నక్షత్రాలు ఇవి కనిపిస్తున్నాయి చిత్రంలో। सेकंड क्वेश्चन, टिमटिमाना चमकना जैसे शब्दों का संबंध किससे है? ఈ టిమ్టిమానా చమక్నా అనే శబ్దాలు దేనికి సంబంధించినవి అని దాని అర్థం। టిమ్టిమానా అంటే మెలమెల, చమక్నా అంటే మెరవడం, టిమ్టిమానా అంటే మెలమెల ఇది నక్షత్రాలకు సంబంధించిన శబ్దం। చమక్నా అంటే ప్రకాశవంతంగా మెరవడం, ఇది చంద్రుడికి సంబంధించిన శబ్దం। అలాగే థర్డ్ క్వశ్చన్, ఇన్హే దేఖ్కర్ హమ్ క్యా సోచ్తే హై అంటే వీటిని చూసి మనకి ఏమనిపిస్తుంది, మనం ఏం ఆలోచిస్తాము? ఇది చూసినప్పుడు మనకి ఈ చంద్రుడిని, నక్షత్రాలను చూసినప్పుడు చంద్రుడిని బాగా దగ్గరగా చూసి వాటి మీద పరిశోధన జరపాలని, చంద్రుని దగ్గరికి వెళ్ళాలని, దగ్గర నుంచి చూడాలని మనకి అనిపిస్తుంది। ఇప్పుడు పాఠంలోకి వెళ్దాము। బహుత్ పురానీ బాత్ హై అంటే చాలా కాలం నాటి మాట। ఏక్ రాజా తా ఒక రాజు ఉండెను, వహ్ నిత్య నయే సప్నే దేఖ్తా అతను రోజు కొత్త కలలు కంటుండేవాడు। ఉన్హే పూరా కర్నే కా ప్రయాస్ కర్తా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించేవాడు। దర్బార్ కే గుణీ ఔర్ బుద్ధిమాన్ లోగోं को సప్నే సునాతా అంటే దర్బార్లో ఉండే గుణవంతులకి మరియు బుద్ధిమంతులకి తన కలలు వినిపించేవాడు। उन्हें पूरा करने में उनकी सहायता लेता వాటిని పూర్తి చేయడానికి వారి సహాయం తీసుకునేవాడు। सपने पूरा करने के लिए अपने खजाना का मुँह खोला देता కలలను పూర్తి చేయడానికి అతను తన ఖజానాలోని డబ్బు ఖర్చు పెట్టేవాడు। సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత్ కియా విజయవంతమైతే, సఫలమైతే ఆ పనులు వాళ్ళని సన్మానించేవాడు। असफलता पर निराशा नहीं होता बल्कि उनका उत्साह बढ़ाता ఒకవేళ విఫలమైతే ఆ పనులు నిరాశ చెందేవాడు కాదు, కానీ వాళ్ళని ఉత్సాహపరిచేవాడు। కమియోं को पूरा करके दोबारा प्रयत्न करने को प्रेरित करता అంటే తన లోటుపాట్లన్నీ సవరించుకొని మళ్ళీ అవి పునరావృతికి రాకుండా, తిరిగి రిపీట్ కాకుండా చూసుకునేవాడు, వాళ్ళని ప్రోత్సహించేవాడు। రాజా కే వ్యవహార్ సే సభీ ఖుష్ థే రాజుగారి వ్యవహారం పట్ల అందరూ సంతోషంగా ఉన్నారు। వే రాజా కే లియే సబ్ కుచ్ కర్నే కో తయార్ రహతే వారు రాజుగారి కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు। ఇసీ కారణం రాజ్ దిన్ దూని రాతు చౌగుని ఉన్నతి కర్ రహా థా ఈ కారణం వల్లే రాజ్యం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది। రాజా కే నౌ సముద్ర మే హజారో మీల్ తీర్ జాతే రాజుగారి పడవలు సముద్రంలో వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసేవి। ఉస్కా యష్ ఫైలాతే రాజుగారి కీర్తిని వ్యాపింపజేసేవి। నయీ బస్తీయా బసాతే అంటే కొత్త బస్తీలు ఏర్పాటు చేసేవి। వ్యాపార కర్తే వ్యాపారం చేసేవి। ఇస్ ప్రకార్ ఉస్ రాజా కా రాజ్ దూర్ దూర్ తక్ ఫైల్ జాతా ఈ విధంగా రాజుగారి రాజ్యం దూర దూరాలకు వ్యాపించింది। కింతు ఇస్కే సాత్ సాత్ రాజా కి కఠినాయా భీ బఢ్ గయి దీంతో పాటు రాజుగారి సమస్యలు కూడా పెరుగుతూ వచ్చాయి। कभी कभी राजा का नाव या जहाज डूब जाता या हमले का शिकार हो जाता तो उसे तुरंत सूचना नहीं मिलती అప్పుడప్పుడు రాజుగారి పడవలు మరియు ఓడలు మునిగిపోయినా లేకపోతే దొంగలు దోచుకున్నా కూడా వాటి సూచనలు రాజుగారికి లభించేవి కావు। इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती या कहीं कोई उत्सव आदि होता तो राजा ना तो उसे देख पाता और ना ही शीघ्र जान पाता ఇదే విధంగా ఏదైనా ఒక క్షేత్రంలో ఒక భయానక స్థితి ఏర్పడినా లేదా ఎక్కడైనా ఏదైనా ఉత్సవం జరిగినా రాజుగారు దాన్ని చూడలేకపోయేవారు మరియు ఆ విషయం ఆయనకు వెంటనే తెలిసేది కాదు। ऐसे में సహాయత भेजने में भी विलंब होता ఇటువంటి పరిస్థితుల్లో సహాయం చేయడం కూడా చాలా ఆలస్యమయ్యేది। एक दिन राजा चांदनी रात का आनंद ले रहा था ఒకరోజు రాజుగారు వెన్నెల రాత్రిని ఆస్వాదిస్తూ ఉన్నారు। चांद को देखकर वह सोचने लगा
काश मैं चांद तक पहुंच पाता, तब मैं वहां बैठकर अपने पूरे राज्य को आसानी से देख लेता. చంద్రుడిని చూసి రాజుగారు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఆహా, నేను చంద్రుడి దగ్గరికి చేరినట్లయితే అక్కడ కూర్చొని నా రాజ్యాన్నంతటిని సులభంగా చూడవచ్చు కదా. సోచితే సోచితే రాజాకు నీంద్ ఆ గయి. ఆలోచిస్తూ ఆలోచిస్తూ రాజుగారు నిద్రలోకి వెళ్ళారు. ఉస్నే ఏక విచిత్ర సప్నా దేఖా. ఆయనకి ఒక విచిత్రమైన కల వచ్చింది. రాజాకో లగా జైసే చాంద్కి దో ఆంకే హై ముహ్ హై. రాజుగారికి అనిపించింది చంద్రుడికి 2 కళ్ళు, ఒక నోరు ఉన్నాయి. చాంద్ अपनी बड़ी बड़ी आंखों से इधर उधर देख रहा है और कह रहा है, देखो वह तुम्हारी नाव చలి जा रही है. చంద్రుడికి పెద్ద పెద్ద కళ్ళు మరియు అతను అక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నాడు. మరియు చెప్తున్నాడు, చూడు అక్కడ నీ పడవలు వెళ్తూ ఉన్నాయి. అరే సముద్రమే తుఫాన్ ఆనేవాలా హై. సముద్రంలో తుఫాను వచ్చేలాగుంది. చింతా మత్ కరో, దిగులు పడవద్దు. మై అభి తుమ్హారీ నావ్కు సూచిత్ కర్తా హూ కి వహ్ అప్నా మార్గ్ బదల్లే. నేను ఇప్పుడే మీ పడవలకి సూచన చేస్తాను, వాటి మార్గం మార్చుకోమని. అరే తుమ్హారే రాజ్య పర్ కిసీనే హమ్లా కియా హై, శీఘ్ర హీ సహాయత కే లియే సేనా భేజో. అరే ఎవరో నీ రాజ్యం పైన ఆక్రమణ చేసి సహాయం కోసం సైన్యాన్ని పంపించు. वह देखो तुम्हारे राज्य के पूर्व में उत्सव मनाया जा रहा है. तरह तरह के खेलों का आयोजन हो रहा है. అక్కడ చూడు, మీ రాజ్యంలో తూర్పు ప్రాంతంలో ఉత్సవం జరుగుతూ ఉంది. వివిధ రకాలైన ఆటలు ఏర్పాటు చేయబడుతున్నాయి. రాజాని సపనే మే హీ చాంద్కో ధన్యవాద్ కియా. రాజాగారు కల్లోనే చంద్రుడికి ధన్యవాదాలు తెలిపారు. సుబహ్ హుయి, తెల్లవారింది. సమయ పర్ దర్బార్ లాగా దర్బారు ఏర్పాటు చేయబడింది. రాజానే అపనా సపనా సునాయా. రాజుగారు తన కల వినిపించారు. ఫిర్ హస్తే హుయే కహా, సపనా షాయద్ సపనా హీ రహేగా. తిరిగి నవ్వుతూ చెప్పారు, కళ బహుశా కలలాగే ఉంటుంది. రాజాకి హసీకే పీచే చిపి నిరాశ ఔర్ దర్ద్నే దర్బారియోం కో విచలిత్ కర్ దియా. రాజుగారి నవ్వు వెనక దాగి ఉన్న నిరాశను మరియు బాధని దర్బార్లో ఉండే వాళ్ళందరూ చూసి బాధపడ్డారు. ఏక్ వృద్ధ దర్బారీనే కహా, మహారాజ్ నిరాశ్ నా హో. ఒక దర్బార్లో ఉన్నటువంటి ఒక వృద్ధుడు చెప్పాడు, ఏమని, మహారాజు గారు మీరు నిరాశపడవద్దు. ఆప్కా యహ్ సప్నా అవశ్య సచ్ హోగా. మీ యొక్క కళ తప్పకుండా నిజమవుతుంది అని చెప్పాడు. ఫిర్ ఏక్ దిన్ నా రాజా రహా నా వృద్ధ దర్బారీ. తర్వాత ఒకరోజు రాజుగారు లేరు, వృద్ధుడు లేరు. ధీరే ధీరే సమయ బీతగా, నెమ్మది నెమ్మదిగా కాలం గడుస్తూ ఉంది. ఆఖిర్ వహ్ దిన్ ఆ రహీ గయా జబ్ రాజా కా సప్నా సచ్ముచ్ సచ్ హో గయా. చివరికి ఆ రోజు రానే వచ్చింది, రాజుగారి కల నిజమయ్యే రోజు. ఆజ్ సైకడోం కృత్రిమ ఉపగ్రహ పృథ్వీకి పరిక్రమ కర్ రహే హై. ఈ రోజుల్లో వందల కొలది కృత్రిమ ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఆజ్ అకేలా చాంద్ హీ హమారీ ధర్తీకి ఆంఖ్ నహీ హై. ఈరోజు చంద్రుడు ఒక్కడే మన భూమికి కన్ను కాదు. అంతరిక్షమే సైకడోం కృత్రిమ ఉపగ్రహ చక్కర్ కాట్ రహే హై. అంతరిక్షంలో వందల కొలది కృత్రిమ ఉపగ్రహాలు చక్కర్లు కొడుతున్నాయి. జో కయి నయి బాతేకి జాన్కారీ హమే దేతే హై. అవి మనకి కొత్త కొత్త విషయాల గురించి తెలియజేస్తున్నాయి, మనకి పంపిస్తున్నాయి వాటి విషయాన్ని గురించి. కృత్రిమ ఉపగ్రహ సచ్ముచ్ ధర్తీకి చక్కర్ కాట్తి ఆంఖోं के समान है. కృత్రిమ ఉపగ్రహాలు నిజంగా భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి కళ్ళ వంటివి. వే సబ్ దేఖ్ లేతే హై. అవి అన్నింటినీ చూడగలవు. సముద్రమే ఉడ్తే తుఫాన్, ధర్తీ పర్ హోనే వాలే తరహ్ తరహ్ కే విస్ఫోట్, యహా వహా చల్నే వాలే భయానక యుద్ధ్. ఇవి సముద్రంలో సంభవించే తుఫాన్లు, భూమి మీద జరిగేటటువంటి వివిధ రకాలైన విస్ఫోటనాలు, అక్కడ ఇక్కడ జరిగేటటువంటి యుద్ధాలు. యహ్ నహీ వే మౌసమ్ కో బహుత్ పెహలే పహచాన్ లేతే హై. అంతేకాదు అవి వాతావరణాన్ని గురించి ముందే గుర్తించగలవు. ఔర్ ఆనే వాలే ఖతరోం సే సావధాన్ కర్ దేతే హై. మరియు వచ్చేటటువంటి ప్రమాదాల నుంచి మనల్ని హెచ్చరించగలవు. అంతరిక్ష తదా సౌరమండల్ కే గ్రహం కే బారే మే జాన్కారీ దేతే హై. అంతరిక్షం మరియు సూర్యమండలంలోని గ్రహాల గురించి మనకి సమాచారాన్ని అందించగలవు.
जिनसे इन గ్రహం की यात्रा का मार्ग तैयार होता है। దానివల్ల మనకి ఈ గ్రహాల మీద యాత్ర చేయడానికి మార్గం సులభం అవుతుంది। ये पलक झपकते संदेशों को, चित्रों को और टेलीविजन कार्यक्रमों को हजारों मील दूर పहुంచాते हैं। ఇవి కన్ను మూసి తెరిచేలోగా అంటే క్షణంలో సందేశాలని, చిత్రాలని మరియు టెలివిజన్ కార్యక్రమాలని వేల మైళ్ళ దూరం వరకు చేర్చగలవు అంటే పంపించగలవు। अब वे हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं। ఇప్పుడు అవి మనకి అధ్యాపక కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాయి। ऐसे शिक्षक जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों और बच्चों को नई नई बातें सिखा रहे हैं। ఇప్పుడు అవి మనకి ఉపాధ్యాయ వృత్తిని కూడా అధ్యాపక వృత్తిని కూడా చేస్తున్నాయి। అవి ఎలాగంటే అంతరిక్షంలో తిరుగుతూ రైతులకు మరియు పిల్లలకు కొత్త కొత్త విషయాలను నేర్పిస్తున్నాయి। ఇన్ ఉపగ్రహం కి నజర్ బड़ी तेज है। ఈ ఉపగ్రహాల యొక్క దృష్టి చాలా తీవ్రంగా ఉంటుంది। ఇన్సే కోయి బాత్ చిపి నహీ రాతి, వీటి నుంచి ఏ విషయాన్ని దాచలేము। इसलिए इनसे बढ़िया जासूस भला कौन हो सकता है। కాబట్టి వీటికంటే గొప్ప గూఢచారులు ఎవరుంటారు। ये सैकड़ों मील की ऊंचाई से चित्र खींचते हैं और शत्रु की सैनिक तैयारियों के बारे में जानकारी देते हैं। ఇవి వందల కొలది మైళ్ళ ఎత్తు నుండి చిత్రాలంటే ఫోటోలను తీయగలవు। అంతేకాదు శత్రువు యొక్క సైనిక ఏర్పాట్ల గురించి వివరాలు కూడా మనకి అందించగలవు। काश आज वह राजा होता तो अपना सपना सच होता, देख कितना खुश होता। ఆహా, ఈరోజు ఆ రాజుగారు ఉండిన ఎడల తన కళ నిజమొకటి చూసి ఎంత సంతోషించేవాడే కదా। ఓకే బచ్చో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ధన్యవాదాలు।